ఏవండి, మనం ఎవరిని బాగా నమ్ముతాం వాళ్ళేనండి మనల్ని ముంచేది. నిజమండి. ఒక ఆయన అన్నారులేండి, ఏమన్నా తెలుసా, నమ్మకపోతే ఎలా మోసం చేస్తామండి అన్నాడండి. నిజమేనండి, నమ్ముతాం కనుకనే మోసం చేస్తారండి మనల్ని. నిజమేనండి, అది బైబిల్ కూడా చెప్పిందండి. చూడండి, కీర్తన 41:9 రాయబడిన మాట, నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. ఎవరినైతే బాగా నమ్మాడో యేసుప్రభువారు, అతడేనండి ఎన్నుపొట్టు పొడిచింది, నమ్మక ద్రోహం చేసింది, ద్రోహిగా మిగిలిపోయింది. ఎవరినైతే మనం బాగా నమ్ముతామో వాళ్ళేనండి మనల్ని నట్టేట ముంచేది. అందుకు ఉదాహరణ యేసుక్రీస్తు జీవితంలో జరిగింది. యేసు ఇస్కరియోతు యోధాను నమ్మాడు కనుకనే అపోస్తులత్వం ఇచ్చాడండి, శిష్యుడిగా చేర్చుకున్నాడండి. లేకపోతే ఇస్తాడండి? 12 మందిలో ఒకటిగా చేర్చుకున్నాడంటే నమ్మాడు. కానీ అతనేం చేశాడు? అతన్ని తన్నుటకు తన మడిమనెత్తాడు, అంటే వెన్నుపోటు పొడిచాడు. నమ్మిన వారే నెట్టేట ముంచుతారంటానికి ఎంతకంటే ఉదాహరణ ఏముంది చెప్పండి.